ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నన్నే ప్రశ్నించాలని ఊరి జనాలందర్నీ నా దగ్గరికి తీసుకొచ్చావు. వాళ్లతోనే నేను దండాలు పెట్టించుకున్నాను. వాళ్ళంతట వాళ్లే పంటని నాకిచ్చేలాగా చేశాను. చూడు, ఈ పిచ్చి ప్రయత్నాలన్నీ మానేసి నువ్వొచ్చిన పని చూసుకో. ఈ దాక్షాయిని తలుచుకుంటే దేన్నైనా తనకి అనుకూలంగా మార్చుకుంటుందని నీకిప్పటికైనా అర్థమై ఉంటుంది. అర్థమైంది దాక్షాయిని గారు, బాగా అర్థమైంది. అమాయకులైన వాళ్ళందరి జీవితాలతో మీరు ఎలా కావాలంటే అలా ఆడుకుంటున్నారని, మీకు అనుకూలంగా ఎలా కావాలంటే అలా మలుచుకుంటున్నారని బాగా అర్థమైంది. కానీ ఇంకొక విషయం ఏంటంటే, నేనొచ్చిన పనిని చూసుకోమని అన్నారు కదా. నేనొచ్చిన పనేంటో నాకు బాగా క్లారిటీగా ఉంది. అలాగే ఇక్కడ నేనున్నన్ని రోజులు నేను చేయాల్సిన పనేంటో కూడా నాకు క్లారిటీ వచ్చింది. ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం దాక్షాయిని గారు. రండి బాలాగారు. అమ్మా అమ్మా, ఈ ఒక్క టాబ్లెట్ వేసుకోమ్మా. అమ్మ దామ్మా, అమ్మ నా మాటినమ్మా. అరే ఆగమ్మా, తప్పదమ్మా, నువ్వు వేసుకోవాలి. వేసుకోపోతే తగ్గదమ్మా, తప్పదమ్మా. నా తల్లివి కదూ. సరే ఇవ్వు. అన్నయ్య వచ్చాడు, అన్నయ్య వచ్చాడు. బాలా అన్నయ్య, నన్ను కూడా సైకిల్ మీద 2 రౌండ్లు తిప్పవా? రా వేద్దాం. వెళ్దామా? పట్టుకో గట్టిగా. అమ్మా త్రిపుర, గుడికెళ్ళావా అమ్మా? శివానంద స్వామిని కలిశావా? కలిశానవ్వా. ఏమన్నారు? ఎల్లుండే పౌర్ణమి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి రామ్మా. అక్కడ పూజా విధానాన్ని, ఆ పరమశివుడి అనుగ్రహం కలిగేలా ఎలా చెయ్యాలో, ఏ నియమనిష్టలు పాటించాలో, ఏ ఫలితం ఎలా నీకు దక్కుతుందో మొత్తం వివరిస్తాను. ఇలా పూజ చేయమన్నారవ్వా? ఆ శివానంద స్వామి చెప్పినట్టే చెయ్యమ్మా. అలా చేస్తే ఆయన చెప్పినట్టు తప్పకుండా నీ భర్తలో మార్పు వస్తుందమ్మా. అలాగే అవ్వా. అమ్మా త్రిపుర, స్వామి నీ మంచికే కదా చెప్పింది. మరి నువ్వెందుకు అలా ఉన్నావు? లేదవ్వా, ఇందాక గుడికెళ్ళొస్తుంటే దారిలో మన సోమయ్య ఉన్నాడు కదా. సోమయ్య. సోమయ్య ఏం చేశాడంటే, ఇలా ఆ దాక్షాయిని ఊరి జనాల్ని మోసం చేస్తుందవ్వా. ఆమె చేసే మోసం ఈ ఊళ్ళో వాళ్ళకి అర్థం కావట్లేదు. అందర్నీ తన గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తుంది. ఆ దుర్మార్గురాలు గురించి నాకు తెలుసమ్మా. తను చేసే అకృత్యాలను, అన్యాయాలను బ్రతికున్నప్పుడు నా కొడుకు కూడా ఎదిరించేవాడు. కాని దురదృష్టమేంటో, నా కొడుకు నాకు దూరం అయ్యాడు. నా కొడుకు చనిపోయాక ఆ అప్పులన్నీ తీర్చడానికి ఈ ఇల్లు ఆ దాక్షాయం దగ్గర తాకట్టు పెట్టాల్సి వచ్చింది. నా పొలాన్ని మాత్రం తాకట్టు పెట్టకుండా జాగ్రత్త పడ్డాను. ఏంటి?
మీకు పొలం కూడా ఉందా? ఉందమ్మా, 1 ఎకరం ఉంది. అవ్వా, నాకొక ఆలోచన వచ్చింది. ఏంటమ్మా అది? ఇప్పుడు మీ పొలం మీ ఆధీనంలో ఉంది కాబట్టి ఆ ఎకరం పొలం నాకిస్తే నేను అందులో పంట పండించి ఆ పంటని ఈ ఊళ్ళో దాక్షాయినికో మిగతా దళారులకో ఇవ్వకుండా మనమే స్వయంగా ఆ పంటని అమ్ముకుంటే ఎంత లాభం వస్తుందో ఊళ్ళో అందరికీ తెలియజేస్తాను. అలా తెలియజేయాలంటే నాకు మీ పొలం కావాలి. సరే అమ్మా, తీసుకో. అవ్వా, మనం కష్టపడి సేద్యం చేసి పండించిన పంటని మనమే తిరిగి మార్కెటింగ్ చేసుకుంటే ఎంత లాభం ఉంటుందో అందరికీ తెలిసేలా చేస్తాను. అలా చేస్తేనే ఆ దాక్షాయిని చేసే అన్యాయాలు అందరికీ తెలుస్తాయి. ఆ పని చెయ్యమ్మా, అప్పుడైనా ఈ ఊళ్ళో ఆ దాక్షాయం చేసే అన్యాయాలు తగ్గుతాయేమో. ఈ విశ్వనాథ్ గారు ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? హలో సార్, నాకు అర్జెంటుగా 3 lakhs అమౌంట్ కావాలి. ఏంటి విశ్వనాథ్, ప్రతిసారి డబ్బులు ఇవ్వడానికి నేనేమైనా నీ గాడ్ ఫాదర్ అనుకుంటున్నావా? లేకపోతే అడిగిన ప్రతిసారి నేను ఇవ్వకపోతే ఒకవేళ బ్లాక్మెయిల్ చేయాలని ఏమైనా అనుకుంటున్నావా? అదేమీ లేదు ఫణి గారు, ఆ టైంలో మీకు అంత సాయం చేశాను. నాకు కూడా అవసరం ఉన్నప్పుడు మీరు సాయం చేస్తే బాగుంటుందని. చూడు విశ్వనాథ్, సహాయమైన దానమైన అది నా మనసుకు నచ్చితేనే చేస్తా. ఇప్పుడు నా దగ్గర అంత అమౌంట్ లేదు, మళ్ళీ చేస్తాను. ఎవరు ఫణి? ఇంకెవరు? ఆ రోజు ఆ 10 కోట్ల ఫైనాన్స్ మ్యాటర్లో విశ్వనాథ్ ఉన్నాడు కదా, ఆ విశ్వనాథ్ ఫోన్ చేసి 3 లక్షలు క్యాష్ అడుగుతున్నాడు. 3 లక్షలు క్యాషా? వాడికేమైనా ఫణి, ఆ, ఏదో క్యాష్ అంటున్నావు, టెన్షన్ పడుతున్నావు. అదేం లేదత్తయ్యా. అదే ఆ రోజు మనకి 10 కోట్లు సహాయం చేశారు కదా, మన కంపెనీని నిలబెట్టిన వ్యక్తి విశ్వనాథ్ గారు. ఆయనకేదో డబ్బులు అవసరమై ఉండి ఫణీకి కాల్ చేశారంట. 3 lakhs అర్జెంటుగా కావాలని ఫోన్ చేస్తే అదే విషయం ఫణి నాకు చెప్తున్నాడు.